నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పద్మజానంద మాత గారు. నమస్కారం అమ్మ. హరి ఓం తల్లి. అమ్మ, హనుమాన్ చాలీసా ఏ టైంలో చదవాలి, ఎప్పుడు చదవాలి? అలాగే ఈ మధ్య కాలంలో ఆడవారు కూడా చదువుతున్నారు, అది మంచిదే అంటారా? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. తల్లి, అసలు ఏ టైం అనేది భగవంతుడికి ఎప్పుడు చేసినా ఏం చేసినా కూడా మంచిదే. కాకపోతే మంగళవారాలు సాయం సమయంలోని ఎక్కువ శాతం ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ఏది చేసినప్పటికీ ఆ సమయం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి సమయం. ఆ సమయాల్లోని కనుక మనం చేసినట్టయితే భగవంతుని యొక్క అనుగ్రహం, అందులో ఆయన వాయుకుమారుడు, అలాగే ఆయన మహాశక్తి, ఆయనది చేస్తే మహాశక్తి కూడా లభిస్తుంది. కాబట్టి సూర్యోదయానికి సమయానికే కూర్చుని ఆయనను ఆరాధన చేసుకుని చేస్తే చాలా మంచిది అవుతుందమ్మా. మంగళవారాలు శనివారాలు ముఖ్యంగా ఆ సమయంలో హనుమాన్ చాలీసా చేసుకుంటే, అలాని రోజు చేయకూడదా అని కాదు, రోజు చేసుకున్నప్పటికీ కూడా మనకి శని మంగళవారం గురువు అనుగ్రహానికి ఎప్పుడు కూడా హనుమంతుని అనుగ్రహం కావాలి అంటే రామనామం, హనుమాన్ చాలీసతో పాటు రామనామం. ఎందుకంటే గురువుని కనుక ప్రార్థిస్తే శిష్యుడు చాలా ఆనందపడతాడు. హనుమంతుడు ఆయనని పూజించిన దానికంట రామ అనేటువంటి పలుకు విన్నాడు అంటే తక్షణం అక్కడ ఎదురవుతుంది. ఇక ఏ సమయమైనా సంధ్యా సమయం అంటే సూర్యోదయం సూర్యాస్తమయం, ఆ సమయాలు దైవ కార్యాలకి చాలా అద్భుతమైనటువంటి సమయం. ఈ రోజుల్లోని మనకు ఉండేటువంటి యాంత్రిక జీవనంలోనే ఏంటంటే సూర్యోదయానికి మించిమించి ఎవరు కూడా అంతగా లేవలేకపోతూ ఉన్నారు. కనీసం సూర్యాస్తమయం సమయానికైనా చేసుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే, ఆడవాళ్ళు హనుమంతుడిది కేవలం ప్రకృతి సంబంధమైనటువంటి సమయంలోని 5 రోజులు పనికిరాదు, అస్సలే హనుమంతుడిది చేయకూడదు. అంటే ఏ రూపానికి చేయకూడదు, ముఖ్యంగా హనుమంతుడిది అస్సలు చేయకూడదు. కానీ మిగిలిన సమయంలో వాళ్ళు కూడా చేసుకుంటే మంచిది. అమ్మ, హనుమాన్ చాలీసా చదివితే ఎటువంటి ఫలితం దక్కుతుంది? అంటే ఇప్పుడు మనం ఒకవేళ కష్టకాలంలో ఉన్నప్పుడు చదివితే మనం అనుకున్న పనులు జరుగుతాయా? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అమ్మ, హనుమాన్ చాలీసా అంటే ఎటువంటివంటే ఆయన ధైర్యానికి, శక్తికి, సాహసానికి అన్నిటికీ కూడా హనుమాన్ చాలీసా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా పోవడానికి, నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోవడానికి కూడా హనుమాన్ చాలీసా చేసుకుంటే కనుక ఖచ్చితంగా దానికి 100కి 100% ఫలితం ఉంటుందమ్మా. హనుమాన్ భక్తులు మీరు ఎప్పుడైనా కూడా చూడండి, హనుమంతుని భక్తులు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, ఎవరు చేసినప్పటికీ కూడా హనుమద్ ఆరాధన చేస్తే కనుక వాళ్ళల్లో శక్తి పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందమ్మా. అంటే ధైర్య సాహసాలకి, అలాగే భూత ప్రేత పిశాచాల నుంచి అది కొన్నిసార్లు భయమైనప్పుడు హనుమాన్నే తలుచుకోవడం, హనుమాన్ చాలీసానే అనుకోవడం ఇవి జరుగుతుంటాయి. అయితే అమ్మ, ఒకప్పుడు ఏదైనా భయం అయితే అర్జున ఫాల్గుణ అంటారు కదా, సో అర్జున ఫాల్గుణ అనే దానికి అర్థం ఏంటి? అమ్మ, ఫాల్గుణ అనేసరికి సుబ్రహ్మణ్యేశ్వరుడు. అలాగే అర్జునుడు, మనందరము ద్వాపర యుగంలోని అర్జునుని జన్మమే తీసుకుందాం. ఆయన ఏ అంశతో పుట్టాడు? దానివల్ల ఏంటంటే ఆ అంశని బట్టి, ఆ అంశగా పుట్టాడు కాబట్టి ఆయనని తలుచుకుంటే, అంటే దేవతలకి రాజైన ఇంద్రాంశతో పుట్టాడు కాబట్టి ఆ శక్తియుక్తులు అనేటువంటివి వస్తాయి. అలాగే ఎప్పుడైనా చూడమ్మా, లీడర్ ఉన్నారనుకో, లీడర్ కంట్రోల్ చేసినట్టు ఇంకెవరు కంట్రోల్ చేయలేరు. లీడర్ని చూస్తే మిగిలిన వాళ్ళు పారిపోతూ ఉంటారు. అందుకోసమని ఆయన యొక్క ఆరాధన చేసినందువల్ల ఆయన తలుచుకున్న వెంటనే
వారు అంటే మన సనాతన ధర్మంలో, మన హైందవ సాంప్రదాయ ధర్మం ప్రకారము మనది ధర్మం. ఈ ధర్మంలోని ప్రతి దాంట్లోనే మనం దైవాన్ని చూస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క పంచభూతాలు ఇవన్నీ కూడా మనకి ప్రత్యక్షంగా ఇలాంటి వాటిల్లో నిరూపణ అవుతాయి. ఇప్పుడు కేవలం పేరు తలుచుకుంటే అయిపోతుందా అంటే ఖచ్చితం. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్ చాలీసా, హనుమంతుడిని మనం హనుమాన్ చాలీసా మొత్తం రాదు. కేవలం హనుమంతుని వాయుకుమార లేదా హనుమ 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 అనుకుంటూ ఉన్నా కూడా తెలియనటువంటి శక్తి మనలోని ధైర్యము పెరుగుతూ ఉంటుంది. అంత శక్తివంతమైనటువంటిది మన ధర్మం. అయితే ఆ పేరులు తలుచుకున్నందువల్ల సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన ఎందుకు చేస్తారు? ఏవైనా సర్పదోషాలు కానీ ఏవైనా ఉన్నప్పుడు పోవడానికి. అలాగే ఇంట్లోని అంటే చంటి పిల్లల్ని చూడండి మీరు. పిల్లలు పుట్టినప్పుడు అప్పుడు కూడాను చంటి పిల్లలు ఇళ్లల్లో ఉంటే కనుక నెగిటివ్ ఫోర్సెస్ లేకపోతే ఎవరు చూడ్డానికి వచ్చినా ఇప్పుడు ఎవరు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. దైవం ఉన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నది కూడా అంతే నిజం. దీనిని నమ్మితే దానిని నమ్మాలి, మనం దానిని నమ్మితే దీన్ని నమ్మాలి. అయితే ఇక్కడ అవి అటువంటివి ఏవి కూడా పిల్లలకి ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి మీరు చూడండి, హనుమంతుని యొక్క చాలీసా చదువుతారు లేదా దండకం చదువుతారు. దండకం చదివేసినంత మాత్రాన ఏమైనా ఒరిగిపోతుందా అంటారు కొంతమంది నాస్తికులు, కొంతమంది మూర్ఖవాదులు. కానీ హనుమంతుడి నామం తలుచుకుంటేనే, హనుమంతుని యొక్క ఆరాధన చేస్తేనే, అంటే ఈవెన్ రామ అని అన్నా కూడా, ఎందుకంటే హనుమంతుల వారికి రామ అన్నా కూడా చాలా ప్రీతికరం అన్నమాట. ఈ రామాని పలికినా కూడా ఆయన అక్కడ ప్రత్యక్షం అవుతాడు. మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నాం, మనం చేస్తూ రామ అన్న ఆయన గురించి చెప్తూ ఉన్న సూక్ష్మ రూపంలో ఖచ్చితంగా హనుమంతుడు అక్కడ ఉంటాడు. ఇది సత్యం. అంటే అది ఆ ఫీల్ అనుభవంతోనే కలుగుతుంది తప్ప ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదనమాట. ఈ ఫీల్తో మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా హనుమంతుని యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఓకే, చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. హరి ఓం.